అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 120వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఆ బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి వారు మీ అందరినీ చక్కగా వీక్షించి కరుణించి మీ అందరికీ అభీష్టములన్నింటినీ కూడా ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ స్వాగతం. లలితా సహస్రనామాల సామాజిక అంశాల్లో యథాపూర్వం మనం ప్రారంభిద్దాం. పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అని మనం చెప్పుకున్నాం. అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి అని ఇక్కడ విశుద్ధి చక్ర అధిష్టాన దేవత ఎవరు అంటే ఢాకిని. ఆ ఢాకిని దేవత ఏ రకంగా ఉంది అనేది మనకి 476వ నామం నుంచి ఇక్కడ 444వ నామం వరకు వరుసగా ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క అధిష్టాన దేవత, ఆ దేవత యొక్క వర్ణము, ఆ దేవత యొక్క ముఖముల సంఖ్య, ఆ దేవత యొక్క పద్మ దళముల సంఖ్య, ఆసనం యొక్క పద్మాసనం మీద కూర్చుంటే ఎన్ని దళముల పద్మం మీద అమ్మవారు ఆసీనురాలై ఉన్నది అనేది ఇవన్నీ కూడా మనకి సంకేతార్థాలుగా వర్ణించబడతాయి. ఇక్కడ ఎన్ని ముఖములు ఉన్నాయి, ఏ ఆయుధాలను ధరించినది అనే దాన్ని బట్టి కూడా అమ్మవారు ఏ వరాలను మనకి ప్రసాదిస్తుంది అనేది ఆధారపడి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని మనలో ప్రేరేపింపజేస్తుంది అన్నమాట. అందువలన ఆ ఆయుధం పట్టుకుంది ఆ దేవతామూర్తి అంటే అర్థం ఏమిటి అంటే ఆ రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని మనలో ప్రేరేపించే శక్తి అక్కడ ఆ మూర్తిలో ప్రతిష్టాపించబడింది. అంటే ఆ మూర్తిని అక్కడ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆయా రకమైనటువంటి మంత్ర బీజాక్షర శక్తులని నిక్షిప్తం చేశారు ద్రష్టలు అని అర్థం. అప్పుడు ప్రతిష్ఠ చేసినటువంటి గురువులు, ప్రతిష్ఠ యజ్ఞం చేసినటువంటి యాగకర్తలు ఆయా మంత్ర బీజాక్షర సహితంగా సాంగోపాంగంగా అంటారు కదా, అంటే సాయుధాన్, సాంగాన్, సపరివారాన్ అని మనం అంటూ ఉంటాం. సపరివారంగా, సపరివార దేవతల సమేతంగా అన్ని అంగములతో పాటు, సర్వాంగములతో పాటు, సర్వ ఆయుధాలతో పాటు మనం అక్కడ ప్రాణ ప్రతిష్ఠ విగ్రహానికి చేస్తున్నాం అన్నమాట. అందుకే విగ్రహాన్ని పాతుతున్నాం అన్నారు ఎవడు, లేదా విగ్రహాన్ని అక్కడ నిలబెడుతున్నాం అని కూడా అన్నారు. ఒక మంత్రి విగ్రహం అనుకోండి, 4 రోడ్ల కూడల్లో మంత్రి గారి విగ్రహం నిలబెట్టారా అంటారు. అంతేగాని మంత్రి గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారా అనరు. విగ్రహం నిలబెట్టడమే, ప్రతిష్టాపన వేరు. ప్రతిష్టాపన అనేది మంత్రోక్తంగా జరగాలి, సమంత్రకంగా, సాంగంగా, సపరివార సమేతంగా, సాయుధంగా, అన్ని ఆయుధాలతో, అంతమంది పరివారం జనులతో, అన్ని బీజమంత్రాక్షరములు ఉచ్చరిస్తూ చేసేటటువంటి ఒక క్రతువు అది. కనుక విగ్రహ ప్రతిష్టాపన అంటారు. ఇక్కడ విగ్రహం ఉన్నది అనేది భౌతికంగా కంటికి కనిపించేది, కానీ అక్కడ శక్తి ప్రతిష్టాపించబడింది. అది అవ్యక్త రూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క శక్తి అన్నమాట. కాబట్టి అటువంటి శక్తి మన విశుద్ధి చక్రంలో, కంఠం దగ్గర ఉన్నటువంటి చక్రాన్ని విశుద్ధి చక్రము అంటారు. ఈ విశుద్ధి చక్రానికి అధిష్టాన దేవత ఎవరు అంటే ఢాకినీశ్వరి. ఢాకిని అనేటువంటి నామం కలిగినటువంటి శక్తి. ఎందుకు ఢాకిని అని పేరు ఉన్నది అంటే ఆ అమ్మ యొక్క మంత్రాలన్నీ
శ్లోకాలన్నీ కూడా డకారంతో ప్రారంభమవుతాయి. అందువలన ఆమె డాకినీశ్వరి. అంతేకాదు, ఈ డాకినీశ్వరి విశుద్ధి చక్రంలో విశుద్ధి చక్ర నిలయ, అమృతాది మహాశక్తి సంవృత, అమృత మొదలైనటువంటి 16 శక్తులు ఈ డాకినీశ్వరి చుట్టూ పరివార దేవతలుగా ఉంటాయన్నమాట. ఆవిడని ఆవరించి ఉంటాయి. ఏంటి 16 శక్తులు? మనం మన సామాజిక దృక్పథంలోకి వచ్చేద్దాం. ఈ 16 శక్తులే మనకున్నటువంటి 16 అచ్చులు. ఒక్కో అచ్చు ఒక్కొక్క పరివార దేవతకి బీజాక్షరం అన్నమాట. ఇప్పుడు అర్థమైందండి. ఏబిసిడీలు నేర్చుకోవడానికి ఓ పలక పుల్ల ఉంటే, పెన్ను పుస్తకం ఉంటే చాలు. పలక పుల్ల ఇప్పుడు ఎవరు వాడుతున్నారులే, ఆ సిస్టం పోయింది. అంచేత ఓ పెన్ను పుస్తకం ఉంటే ఏబిసిడి బస్ అయిపోయింది. మా వాడు మహా తెలివైన వాడు అయిపోయాడు. అయ్యో బాబు, ఏబి వచ్చింది, ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది అని చెప్పేస్తున్నాడు. మనం సంతోషిస్తాం. ఏ తర్వాత బి ఏమిటి, బి తర్వాత సి ఏంటి? ఆ ఉచ్చారణకి సాంకేతికత లేదు. శాస్త్రబద్ధంగా అక్షరాలు అనేవి నిర్మించబడలేదు. కానీ మన దానికి శాస్త్రబద్ధత, సాంకేతికత రెండు ఉన్నాయి. అంటే మన భారతీయ సాంప్రదాయ వర్ణమాలతో పోల్చుకుంటే ఆంగ్లేయ వర్ణమాలని ఇంతటి శాస్త్రీయత అక్కడ లేదు అని చెప్తున్నాను. అది అపార్థం చేసుకునే పెద్దలు. ఎందుకంటే మన వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని, ఆధ్యాత్మికతని సామాజిక అంశాలతో జోడించి చెప్పారు. మనం నేర్చుకునే విద్య ఎలా ఉండాలంటే విద్యయే అర్చనలా ఉండాలి. అందువల్ల ఏంటంటే ఉచ్చరించే ప్రతి నాదము, ప్రతి శబ్దము భగవత్పరంగా చేసి మన విద్యయే ఒక తపస్సు. అందుకే అదే సరస్వతి ఆరాధన అని చెప్పారు మనం. కాబట్టి సరస్వతి రూపంలో, శబ్ద రూపంలో ఉన్నటువంటి శబ్ద ప్రణవాన్ని, శబ్ద బ్రహ్మని ఆరాధించేటటువంటి బీజాక్షరాలే మన వర్ణమాల. అందువలన ఈ ఢాకినీశ్వరి విశుద్ధి చక్రంలో ఉండి తన చుట్టూ ఉన్నటువంటి వదనైక సమన్విత, ఒకటే నోరు అమ్మవారికి. ఎందుకంటే విశుద్ధి చక్రం నుంచి వచ్చేది ఒకటే నోరు, శబ్దం ఒకటే వస్తుంది. ఈ 16 అచ్చులు, బీజాక్షరాలు కలిగినటువంటి 16 మంది అమృతాది మహాశక్తి సంవృత, అవి మహాశక్తులవి. ఆ శక్తుల చేత పరివేష్టించబడి, ఆవృత అంటే చుట్టబడి ఉంటుంది. తన చుట్టూ ఈ 16 మంది దేవతలు ఉంటారు. 16 మంది 16 బీజాక్షరాలకి, ఆ 16 బీజాక్షరాలు 16 అచ్చులు, స్వరవర్ణాలు అన్నమాట. ఆ రకంగా మనకి ఈ ఢాకినీశ్వరి దేవి విశుద్ధి చక్రంలో ఉంటుంది. చక్రంలో అర్థమే ఉంటుంది. మనం చెప్పుకున్నాము ఏమది? పరా పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పురదేవత. పరా పశ్యంతి, మధ్యమ, వైఖరి, ఇవి వాగ్రూపాలు. పరావాక్కు సహస్రారంలో ఉద్భవిస్తుంది మన సంకల్పంతోనే అని చెప్పుకున్నాం. అలాగే ఏ వాక్కుని ఏ ఏ స్థాయిల్లో ఉన్నటువంటి జీవులు గ్రహించగలవు అనేది కూడా మనం చెప్పుకున్నాం. ఒక్కసారి పునశ్చరణలోకి వెళితే మళ్ళీ వాటిని మరొకసారి వినిపిస్తే అప్పుడు అక్కడ ఏం చెప్పుకున్నాం అనేది మళ్ళీ మరొకసారి స్ఫురణకు వస్తుంది. అందువల్ల మర్చిపోకుండా ఉంటే వెంటనే జ్ఞాపకం. అందుకు మరొకసారి జ్ఞాపకం చేయడం. అలా ఆ పరావాక్కు మూలాధార చక్రాన్ని చేరుకుని ఊర్ధ్వ గమనం చేస్తూ అనాహత చక్రాన్ని చేరుకునేటప్పటికీ అక్కడ వాయువుతో అనుసంధానం అవుతుంది అని చెప్పుకున్నాం. అలా వాయువుతో అనుసంధానం అయినప్పుడు సంకల్ప రూపంలో ఉన్నటువంటి భావనకి శబ్దము జోడించబడుతుంది.
అలా జోడింపబడినటువంటి పశ్యంతి వాక్కుకి అనాహత చక్రంలో పశ్యంతి వాక్కుగా మారుతుంది మరావా. విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి మధ్యమ వాక్కుగా మారుతుంది. ఏమవుతుంది ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గర? ఇప్పుడే చెప్పుకున్నాం, డాకినీశ్వరిని అనుసరించేటటువంటి ఆవిడ పరివేష్టించి ఉండేటటువంటి అంగదేవతలు, ప్రత్యేక పరివార దేవతలు, అమృతాది మహాశక్తులు 16 ఉంటారు. అంటే 16 స్వరవర్ణాలు ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గర జోడించబడతాయి. ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాం? మధ్యమ వాక్ దగ్గరికి వచ్చేటప్పటికి వాయువుతో కూడినటువంటి పశ్యతి వాక్కుకి భాషా సంజ్ఞలు చేర్చబడతాయి, సంకేతాలు జోడించబడతాయి అని చెప్పుకున్నాం. అంటే మనం తెలుగు భాష మాట్లాడదాం అనుకుంటే తెలుగు భాషా సంకేతాలు ఇక్కడ వచ్చినటువంటి పశ్యంతి వాక్కుకి జోడించబడతాయి. హిందీ మాట్లాడదాం అనుకుంటే హిందీ జోడించబడుతుంది. ఆంగ్లం మాట్లాడదాం అనుకుంటే ఆంగ్ల భాషా సంకేతాలు అక్కడ జోడించబడతాయి. అలా పశ్యంతి వాక్ మధ్యమ వాక్కుగా మారుతుంది. అలా మారినటువంటి మధ్యమ వాక్కు స్వరతత్తుల ద్వారా సరైనటువంటి శబ్దంగా కల్పన జరిగి హాస్యకుల ద్వారా, అంటే నోటి ద్వారా వైఖరి వాక్కు రూపంలో బయటికి వస్తుంది అన్నమాట. దీనికి ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి. వైఖరి వాక్గా బయటకు వచ్చినటువంటి వాక్కు ఏదో ఒక భాషకి సంబంధించినది అయి ఉంటుంది. ప్రపంచ భాషల్లో ఏదో ఒక భాష. ఏ భాష కండి అంటే ఇక్కడ విశుద్ధి చక్రం దగ్గర మధ్యమ వాక్కుకి ఏ భాష యొక్క సంకేతాలు జోడింపబడినవో ఆ భాష నోటి నుంచి బయటకు వస్తుంది, వైఖరి వాక్గా మారి బయటకు. ఇంత ప్రక్రియ ఉంటుంది. కాబట్టి మన వాక్కుకి మూల కారణమైనటువంటి అధిష్టాన దేవత కంఠం కనుక, కంఠం దగ్గర ఉండేటటువంటి విశుద్ధి చక్రంలో నివాసం ఉండేటువంటి డాకినీశ్వరి దేవత. ఆమె ఇన్ని లక్షణాలు కలిగి ఉంటుందని గురించి మనం చెప్పుకున్నాం అన్నమాట. ఇప్పుడు విశుద్ధి చక్రం నుంచి అనాహత చక్రం దగ్గరికి వచ్చాం. విశుద్ధి చక్రం అనేది ఏ తత్వానికి సంబంధించినది? ఆకాశ తత్వానికి సంబంధించినది అని చెప్పుకున్నాం. ఇది ఒకసారి జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఎందుకంటే వీటికి తర్వాత వచ్చే నామానికి సంబంధం ఉన్నది. అప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాం. విశుద్ధి చక్రంలో డాకినీశ్వరి ఆకాశ తత్వానికి సంబంధించినటువంటి దేవత అన్నమాట. అందువల్ల తదుపరి మనకి వర్ణిస్తున్నది ఏమిటి అంటే అమ్మవారు అనాహత అబ్జం. అబ్జము అంటే అర్థం. నా ప్లస్ ఆహత అనాహత. ఆహతం అంటే కొట్టడం. అంటే అనాహత చక్రములో నివసించేది. ఏదైనా ఒకరు కొడితే ధ్వని ఏర్పడుతుంది కదా, కంపించే వస్తువు నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుంది అని మనం సైన్స్ చదువు. ఏ వస్తువు అయినా కంపిస్తే దాని నుంచి శబ్దం ఉత్పత్తి అవుతుంది. Sound is generated from an object which is in vibration mode. కాబట్టి వైబ్రేషన్ నుంచి శబ్దం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మనకి అనాహత చక్రంలో శబ్దము కొట్టక్కర్లేకుండానే పుడుతుంది. వాయుతత్వం జోడించబడుతుంది. కాబట్టి మన హృదయంలో లబ్ డబ్ శబ్దాలు వస్తున్నాయి కదా హృదయం నుంచి. హృదయ స్పందన మనకి వినిపిస్తున్నది కదా. మన గుండెలో గాలి ఉన్నదా అంటే ఉన్నదనే చెప్పుకోవాలి. గాలి ఉంటే ఆ గాలి రక్తనాళాల్లోకి వెళ్ళిపోతే మనం చనిపోతాం కదా. మరి గాలి లేదని చెప్పుకోవాలి. మరి గాలి లేదంటే శబ్దం ఎలా వస్తున్నది? అది ప్రశ్న. ఇంజెక్షన్ చేసేటప్పుడు డాక్టర్ గారు సిరంజ్ లోకి మెడిసిన్
అట్లా ఎక్స్ట్రాక్ట్ చేసి సిరంజిని ఇలా నొక్కుతారు పైకి, చెక్ చేసి దాని నుంచి కొంత మెడిసిన్ బయటకు వచ్చేటట్టు చేస్తారు. అంటే అర్థం ఏంటి, సిరంజిని ఇలా కొట్టి మరి మెడిసిన్ పూర్తిగా నీడిల్ నుంచి బయటకు వచ్చేటట్టు చేస్తారు. అంటే సిరంజి ద్వారా ఎటువంటి గాలి బుడగలు మన రక్తనాళాల్లోకి ప్రవేశించకుండా, ఏమాత్రం గాలి బుడగ రక్తనాళాల్లోకి ప్రవేశించినా సరే అది రక్త ప్రవాహాన్ని అడ్డి హృదయ స్పందనని నిలిపివేసే అవకాశం ఉంది. అంటే హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. కాబట్టి మనకి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అంటే ఈ రకంగా మనం ఏంటంటే లోపల గాలి ఉండకూడదు కదా, ఈ విషయం తెలుసు కదా. మరి గాలి లేకుండా శబ్దం వస్తుంది అనాహతాబ్జం నిలయ, అనాహత చక్రం నుంచి మన హృదయం నుంచి శబ్దం బయటకు వస్తుంది. ఎలా అంటే అదే అమ్మ యొక్క సృష్టి. సైన్స్ కి అందనటువంటి విషయం. ఖగోళంలో శూన్యం నుంచి ఓంకారనాదం ప్రణవమై విస్తరిస్తోంది అనేది నాసా వాళ్ళు చెప్తే గాని మనకు అర్థం కాదు. అది దాన్ని ప్రణవం అంటారని మనం అంటాం. శబ్దం వస్తున్నది అంటారు. స్పేస్ నుంచి శబ్దం ఎలా వస్తుంది? సౌండ్ కెనాట్, సైన్స్ లో శూన్యంలో నుంచి శబ్దం ప్రయాణం చేయదు. మరి ఆ శబ్దం ఎలా వచ్చిందండి? ఇది శాస్త్రానికి అందనటువంటి విషయం. కేవలం భారతీయ ఋషులు దర్శించి విని అనుభవించి మనకి తెలియజేసినటువంటి శాస్త్ర విషయాలు. కాబట్టి వస్తుంది మన హృదయ స్పందన మనకు వినిపిస్తుంది. తీరంలో ఉన్నటువంటి ఆకాశాన్ని, శూన్య ప్రదేశాన్ని ఏమంటారు? ధారాకాశం. అందులోంచి శబ్దం వినిపిస్తుంది కదా. కాబట్టి అనాహతాబ్జంలో అంటే మన హృదయంలో ఎవరు తట్టనక్కర లేకుండానే శబ్దం ఉత్పత్తి అవుతుంది. అంటే ఎటువంటి కంపనలు లేకుండానే శబ్దం వస్తుంది. కాబట్టి ఆ శబ్దం అదే అమ్మవారి యొక్క ఉనికి. అది ఆగిపోతే మన స్విచ్ ఆఫ్ అయిపోయిందన్నమాట. ఈ శరీరం శక్తిని విడిచిపెట్టేసిందని అర్థం. హంస ఎగిరిపోయిందని అర్థం. శ్వాస నిశ్వాసలు ఆగిపోయి. సో ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటి అంటే శాస్త్రాన్ని, ఆధ్యాత్మికతని మనం సమన్వయం చేసుకుంటూ దీన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అదన్నమాట. కాబట్టి అలా ఎటువంటి బాహ్య ప్రేరణ, కప్పనలు లేకుండానే శబ్దం పుట్టే చోటు హృదయంలో ఉంది అని మనకు చెప్తున్నారు. అందువలనే ఈ చక్రానికి అనాహత పద్మము, అనాహతము అంటే అన్బీటెన్ అని అర్థం. ఆ రకంగా అనాహత చక్రం, అనాహతాబ్జ నిలయ, అనాహతము అనేటువంటి పద్మములో నివసించేటటువంటి తల్లి, ఉండేటటువంటి తల్లి ఎవరు? లలితాంబిక శ్రీమాత. కాబట్టి దీనికి ఎన్నుంటాయి? 12 పద్మాలు ఉంటాయి. ఇక్కడ పద్మములో ఉన్నది అని చెప్పడం ఒక పద్ధతి అయితే, ఆ పద్మమునకు 12 రేకులు ఉంటాయి అని చెప్తున్నారు. ఏమిటి 12 రేకులు? వీడు ఎవడు లెక్క పెట్టాడండి అందులోకి వెళ్ళి హృదయంలోకి దూరి? హృదయం అనేది ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ డాక్టర్లు చూపిస్తున్నారు కదండి. 3 గదులు ఉంటాయి కదండి, పిడికిల ఆకారంలో ఉంటుంది కదండి, ఇవన్నీ మనకు చెప్తుంటారు. మరి అక్కడ పద్మం ఎక్కడ కనిపించిందండి? అదే సంకేతం. భారతీయ శాస్త్రాలన్నీ, పురాణాలన్నీ కూడా సంకేతితమైనవి. ప్రత్యక్షమైనటువంటి అర్థం వేరు, ప్రతిపదార్థం వేరు, అంతరార్థము వేరు. కాబట్టి మనం అసలు విషయం ఏమిటనేది అర్థం చేసుకోవాలి అంటే అంతరార్థాల్లోకి వెళ్ళాలి. ఒక విషయాన్ని వాళ్ళు అందంగా, ఒక కథలా చక్కగా తయారు చేసి మనకు ఆకర్షణీయంగా అందించారు అంతే.
జస్ట్ లైక్ హోమియోపతి లాగా, హోమియోపతి మెడిసిన్ లాగా మనం వాడుతుంటాంగా. మందు ఉంటుంది, దానికి షుగర్ కోటెడ్ పిల్స్ లో వాడతాం మనం కలిపి. మందు డైరెక్ట్ గా వేసుకుంటే సరిపోయింది కదా, మళ్ళీ దానికి షుగర్ బాల్స్ యాడ్ చేయడం ఎందుకు? అంటే మందుని కూడా చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తినేటట్టు చేయడం అన్నమాట. తేడా ఒక్కటే, మందు ఎలా వేసినా బాడీలోకి వెళ్తుంది, దాని పని అది చేస్తుంది. కానీ దానికన్నా ముందు మానసికంగా సంసిద్ధత అనేది రోగికి ఉండాలి. మానసిక సంసిద్ధత తయారు చేయడానికి పెద్దవాళ్ళం అయ్యామనుకోండి, నాకు ఈ రోగం తగ్గాలని మనం ముందు నుంచి అనుకుంటాం కాబట్టి, తగ్గాలి కాబట్టి మనం వేసుకుంటాం కాబట్టి ఆ సంసిద్ధత మనకు వచ్చేస్తుంది. ఆ విచక్షణ జ్ఞానం లేనటి, లోక జ్ఞానం లేని పిల్లలకి ఇది మందు చేదుగా ఉంటుంది, నేను తాగను, నాకు అది బాగుండదు అనేటువంటి వ్యతిరేక భావన, మానసికత్వం అనేది ఉంటుంది. ఆ మానసిక భావనతో వాళ్ళు వేసుకున్నప్పుడు ఆ మందు తాలూకా పూర్తి ప్రభావం వాళ్ళ మీద పనిచేయదు. కాబట్టి వాళ్ళలో మానసికంగా కూడా వాళ్ళని తయారు చేయాలి అంటే వాళ్ళకి నచ్చినట్టు మందు ఇవ్వాలి. అందుకేంటంటే మెడిసిన్ కి ఈ షుగర్ పిల్స్ అని మనం యాడ్ చేస్తాం. హోమియోపతి తీయగా ఉంటాయి కాబట్టి, మందు అనేటటువంటి జ్ఞానం లేకుండా తీయగా ఉంటాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా మందు తీసేసుకుంటారు. ఇది తీసుకుని నేను తింటాను అంటే సంసిద్ధత, ప్రిపేర్డ్నెస్, మెంటల్ ప్రిపేర్డ్నెస్ అనేది ఆ మందు పనిచేసే విధానం మీద ప్రభావం చూపిస్తుంది. చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు. ఇటువంటి అంశాలు మనకేంటంటే కేవలం హోమియోపతిలోనే చర్చించబడతాయి. ఎలోపతిలో ఇంతటి చర్చకి తావు ఉండదు. అక్కడ లక్ష్యము లక్షణము రెండే ఆధారపడి ఉంటాయి అంతే. ఇక్కడ అలా కాదు, లక్ష్య లక్షణాల వెనకాతల ఉన్న చరిత్ర గురించి కూడా మనం ఆలోచించవలసి ఉంటుంది హోమియోపతి వైద్యులు. కాబట్టి ఆ శాస్త్రం సామ్యూల్ హానిమన్ మహాశయుని యొక్క ప్రపంచానికి అంతటి గొప్ప శాస్త్రం అందించిన ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుకు వెళదాం. అనాహతాబ్జం 12 దళాల పద్మం కలిగి ఉంటుంది అంటే సంకేతార్థం ఏమిటి అంటే, కానించి ఘా వరకు ఉన్నటువంటి 12 అక్షరాలు 12 రేకులుగా ఉన్నటువంటి పద్మం అన్నమాట. ఇందాకేం చెప్పుకున్నాం, విశుద్ధి చక్రంలో 16 దళాలు ఉన్నటువంటి పద్మం మీద ఢాకినీశ్వరి రూపంలో అమ్మవారు ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ 16 రేకులు 16 అంచులు. ఇక్కడ 12 రేకులు ఉన్నటువంటి 12 రేకులు ఉన్నటువంటి పద్మం. ఈ 12 రేకులు ఏమిటి అంటే 12 హల్లులు. కానించి ఆ వరకు ఉన్నటువంటి 12 హల్లులకు సంబంధించిన బీజ అక్షరాలు ఈ అనాహత పద్మంలో ఉంటాయి అని మనం గ్రహించాలి. అంటే మనం ఉచ్చరించేటువంటి ప్రతి శబ్దం, ప్రతి మాట కూడా బీజాక్షరం మనం గ్రహిస్తే వాటి పవిత్రతని మనం అర్థం చేసుకుంటాం. అలా పవిత్రతని, ప్రతి అక్షరం ప్రతి శబ్దం యొక్క పవిత్రతని గ్రహించిన వాడు అపశబ్దాలు పలకడు, కఠినమైనటువంటి పదాలు ప్రయోగించడు. అదన్నమాట. ఎందుకండి ఋషులు, మునులు, సాధువులు, పరివ్రాజకాచార్యులు, పరమహంసలు మౌనంగా ఎందుకుంటారండి అంటే, మనం ఎంత వాళ్ళ ముందు వెళ్ళి అల్లరి చేసినా, అల్లరి చేయడం అంటే నానా వేధించిన గురుగారు అదేమిటండి ఇదేమిటండి, నా బతుకేమిటండి ఇలా ఉంది, నాకు అలా కోరిక తీరట్లేదండి, ఇల్లు ఇది రావట్లేదండి, ఉద్యోగం రావట్లేదు, ఇవన్నీ ఈ వేధింపులన్నీ వాళ్ళకి సాధారణంగా ఉంటాయి. దాంతో విసుగు చెందే అవకాశం ఉంది. అలా విసుగు చెంది పొరపాటున వాళ్ళ నోటి నుంచి ఒక అపశబ్దం కానీ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు వశ్య వాక్కులు అయి ఉంటారు. కాబట్టి ఆ ప్రభావం మన మీద చెడు ప్రభావం చూపిస్తుంది. వాళ్ళు అనుకోరు మనల్ని ఇబ్బంది పెట్టాలి, కానీ అప్రయత్నంగా నోటి నుంచి వెలువడిపోతుందేమో. ఒకవేళ వెలువడితే దానికి బాధ్యులు ఎవరు? మనమే కదా, వారు కాదు. ఆ తర్వాత వాడు బాధపడతారు, అరే ఏంటి ఇలాంటి పదం నా నోటి నుంచి వచ్చింది. అక్కడ ఒక్కటే గలాటలు అని సరిపెట్టుకోవాలి తప్పించి మరో మార్గం లేదు. కోరుండి వెళ్ళి మనం వాళ్ళని డిస్టర్బ్ చేసామన్నమాట. అందుకే మనం ప్రేయర్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, మాస్టర్
ఎక్స్క్యూజ్ మీ అంటాం. గురుదేవా మమ్మల్ని క్షమించు. వారి యొక్క ధ్యానానికి భంగం కలిగించాం మనం, వారిని ధ్యానించు. మనం ధ్యానిస్తున్నాం అంటే అర్థం ఏమిటి? ఆ దేవి, ఆ దేవత లేదా ఆ గురువు యొక్క ధ్యానాన్ని మన వైపు ఆకర్షిస్తున్నాం అన్నమాట. వారు వారి వారి పనుల్లో ఉంటారు, వారిని మన వైపు ఆకర్షిస్తున్నాం అంటే వాళ్ళు అక్కడ వారి పని ఆపి మన వైపు వారి యొక్క ధ్యానాన్ని మన వైపు తిప్పవలసి ఉంటుంది. అలా వాళ్ళని మనం డిస్టర్బ్ చేసాం, వాళ్ళ ఏకాగ్రతని భగ్నం చేసాం. కాబట్టి క్షమించండి అని అడగడం, ఇది మానసిక సౌకుమార్యం అంటారు. దీన్ని సంస్కారం, మన సౌందర్యము అంటారు, మనో లాలిత్యము అని కూడా అంటారు. వీటి ద్వారా ఏమవుతుందంటే ఆలోచన సౌందర్యం, మనస్సు సౌందర్యం, అంతఃసౌందర్యం పెరుగుతుంది. సౌందర్యం అంటే శరీరంలో ఉండేటువంటి సౌందర్యం కాదు. శరీరం అంటే అంతఃసౌందర్యం, మానసిక సౌందర్యం కూడా చాలా ఇంపార్టెంట్ అని, దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు మన భారతీయ సంప్రదాయ కర్తలు, ఋషులు. వాళ్ళే స్రష్టలు, ద్రష్టలు. స్రష్ట ద్రష్ట అయినటువంటి ఋషులు, గుణులు ఎంత ముందుకి ఆలోచించి, ఎంత ఎక్కువ ఆలోచించి మనకి ఈ రకమైనటువంటి మహత్తరమైనటువంటి ఆ శక్తివంతమైనటువంటి అంశాలను మనకు అందించారు. చూడండి, జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు మనకు అందించారు. కాబట్టి దీన్ని అవగాహన చేసుకోకుండా మనం ఏంటంటే కొంచెం కొంచెం తెలుసుకొని వాటి మీద మనకి నచ్చిన వ్యాఖ్యానాలు చేయడం సందర్భం కదా, అనుచితం, తగదు. పూర్తిగా జ్ఞానం సంపాదించిన తర్వాత మంచి వచ్చాడో గ్రహించగలిగే శక్తి మనకు వస్తుంది. అంతవరకు అలా వ్యాఖ్యానం చేయడానికి మనకి అర్హత లేదు, అశక్తుల మనం అని మనకు గుర్తించడమే మానసిక సౌకర్యాన్ని పెంచుకోవడం పొందాలి. అంటే ఇలాంటి పదం అంతేకాకుండా ఈ 12 దళాలలోనూ వరుస క్రమంలో వరుసగా ఉంటాయి. అంటే గవర్గం 5, చవర్గం 5, 2 10 + 2 12. ఈ 12 బీజాక్షరాలు కూడా అనాహతాబ్జము యొక్క, అంటే మనం లలితా సహస్రనామం చెప్పుకుంటున్నాం, అమ్మవారిని ధ్యానం చేస్తున్నామా, లేకపోతే మన యొక్క శాస్త్రాన్ని, మన విద్యా విధానాన్ని గురించి, మన వర్ణమాల గురించి తెలుసుకుంటున్నామా, ఏ రకంగా ఏర్పడ్డాయనేది శాస్త్రం తెచ్చి చేస్తున్నాం. ఆధ్యాత్మికత, శాస్త్రీయత రెండు కలిపి చెప్పుకుంటున్నాం. అందువలన అమ్మవారి అనుగ్రహం ఉంటే మరిన్ని విషయాలు మనకు అవగాహనలోకి వస్తాయి. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు.